సుమారు ప్రతి సోమవారం కూడా 600 మందికి ఇక్కడ. ఏలూరు జిల్లా ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు అసెంబ్లీలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ పరిస్థితి గురించి ప్రశ్నించారు. ఇక కూటమి ప్రభుత్వంలో గుండుగోలను హాస్టల్ నిర్మాణానికి 3.8 కోట్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలో 12 హాస్టల్స్, అలాగే నారాయణపురం, కైకవరం, భీమడోలు, గణపవరం మహిళల హాస్టల్ శిథిలావస్థలో ఉన్నాయని తెలిపారు. ఇక మిగిలిన హాస్టల్స్ కు మౌలిక వసతులు భీమడోలు బిఆర్ అంబేద్కర్ గురుకులానికి కొత్త భవనాలు అవసరమని ఆయన సూచించారు. ఇబ్బందికరంగా ఉంది, దాన్ని త్వరగా పూర్తి చేయాలని, అలాగే 7 హాస్టల్లో మౌలిక వసతులు కూడా లేవు. అవన్నీ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే ఉంగుటూరు నియోజకవర్గ వర్షాకాలం కుంగిపోయింది అధ్యక్ష, దాన్ని కూడా కొత్త భవనం నిర్మించాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. వీటిలన్నిటిని ఎప్పటిలాగా పూర్తి చేయగలమో మీ ద్వారా మంత్రి గారు తెలియజేయాలి. ఉంగుటూరు నియోజకవర్గంలో మొత్తం 11 హాస్టల్స్ ఉన్నాయి అధ్యక్ష. అన్నిటికీ ఓన్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. వీటికి రిపేర్స్ కూడా 89 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినటువంటి నారాయణపురం, భీమడోలు, గణపవరం, కైకరాల కూడా ఒకసారి వెరిఫై చేసి ఏదైనా రిపేర్స్కి అవసరం అయితే తప్పనిసరిగా పూర్తి చేస్తాం అధ్యక్ష. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేద విద్యార్థులు మంచి ఉన్నత స్థితిలో ఉండాలి, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడాలని చెప్పేసి బడ్జెట్లో ఎప్పుడూ లేని విధంగా రిపేర్స్కి, కొత్త బిల్డింగ్స్కి, వీటన్నిటికీ కూడా మనకి గ్రాంట్స్ బడ్జెట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష.